హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబిహా కుకింగ్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? ఈ రోజు అయితే మన రెసిపీ వెల్లుల్లి పచ్చికారం అండి. మనకి ఎలాంటి రోలు మిక్సీ అవసరం లేకుండా అయితే ఇంట్లోనే ఈజీగా అయితే చేసేసుకుందాము. మనకు జ్వరం వచ్చినప్పుడు కానీ దగ్గు జలుబు ఇలా వచ్చినప్పుడు ఈ పచ్చికారం అయితే చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకు దగ్గు జలుబు వలన కూడా ఎక్కువ ఇబ్బంది లేకుండా ఈ పచ్చికారం తింటే మనకు నోటికి కూడా చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా అయితే 2 వెల్లుల్లిని అయితే నేను తీసుకున్నాను. ఇలాంటి ఒక స్టాండ్ అయితే పెట్టేసుకొని ఆ 2 వెల్లుల్లిని బాగా కాల్చుకోవాలండి. ఇవి అటు ఇటు తిప్పుకుంటూ ఇలా ఒక చెంచాతో కానీ ఒక చాకుతో కానీ అయితే ఇలా బాగా కాలేంత వరకు అయితే వేయించేసుకోవాలి, కాల్చుకోవాలి. ఇలా బాగా కాలిన తర్వాత అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని పైన ఉన్న తొక్క మొత్తాన్ని అయితే తీసేసుకోవాలండి. ఇలా పైన తొక్క మొత్తాన్ని అయితే నీట్గా తీసేసుకోవాలి. టేస్ట్ అయితే కారంగా చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఇలా అయితే ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. తర్వాత అన్నీ ఇలా వలుచుకున్న తర్వాత అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర కూడా వేసేసుకోవాలి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా ఇలా తుంచుకొని అయితే వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలండి. మనకు రుచికి తగినంత సాల్ట్ అయితే వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం నలుపుతూ ఈ వెల్లుల్లి మొత్తం బాగా నలిగేంత వరకు అయితే మన చేత్తోనే ఇలాగైతే పీసుకోవాలన్నమాట. ఇలా నలుపుకుంటూ మొత్తం అయితే మెత్తగా అయ్యేంత వరకు అయితే ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా వెల్లుల్లి మొత్తం నలిగిన తర్వాత అయితే 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. మీకు కారం ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా కొంచెం తగ్గించి లేదా కొంచెం ఎక్కువ అయితే వేసేసుకోండి. నాకైతే కొంచెం కారంగానే నేను 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. మసాలా మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగైతే ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే ఇందులోకి వేసేసుకోవాలి. ఆయిల్ అయితే నచ్చితే వేసుకోవచ్చండి, లేకుంటే ఏం లేదు. మనకు దగ్గు జలుబు వచ్చినప్పుడు ఆయిల్ లేకుండా అలాగే తినేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే మనం అన్నంలో కలుపుకొని తినడానికైతే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ వేసిన తర్వాత అయితే మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా ఆయిల్ మొత్తం మసాలాకు పట్టేలాగా అయితే కలుపుకోవాలి. అంతే, ఇంకా వేడి వేడి అన్నంలోకి అయితే ఇంకా నెయ్యి కూడా అవసరం ఉండదు. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి అయితే కొంచెం ఎక్కువ కలుపుకొని తింటే కారంగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. అన్నంలోకే కాకుండా చపాతీ ఇంకా జొన్న రొట్టెలకు కూడా సూపర్ కాంబినేషన్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.